సొంతం అన్ననే సార్. చిన్నప్పుడు మొత్తం మా ఘోరంగా చేసిండు. మాకు అడవిలో తీసుకోపోయి ఆ కాయ జంకరా వద్దాం చెల్లెని తీసుకోపోయి మొత్తం నాకు ఖరాబ్ చేసిండు. మా ఇద్దరు ముగ్గురు చెల్లెలని ఖరాబ్ చేసిండు. కొట్టి ఖరాబ్ చేస్తాడు, ఉడికేస్తాడు. మర్చిపోయినాక వస్తాడు, మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఇక భార్య నిర్ణయం కూడా ఖరాబ్ చేసినారు. ఖరాబ్ చేసి అలా వచ్చింది. మొన్న నాకు పెళ్లి అయినప్పుడు మా చిన్న చెల్లెలు గింత ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంతనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఖరాబ్ చేస్తే లేవలే, కిందికెళ్ళి లేవలే. ఉడుకు నీళ్ళు పోసి బతికిచ్చిన ఆ పొరగాళ్ళకు. మా ముసలమ్మను పింఛని పైసలు తీసుకొద్దామని తోలుకోపోయిండు. కాలువలో వేసిండు, కళ్ళు బలగొట్టిండు, మొత్తం ఖరాబ్ చేసిండు. బరి బాత వేసిపోయిండు, కాలువల్లోనే వేసిపోయిండు సార్. అట్లా పరిస్థితి చేసిండు. మళ్ళా మా నాయనను కొట్టి మొత్తం కాళ్ళు ఇరగొట్టిండు. మా చిన్నమ్మను కూడా చేస్తా రేపు కడుపు ఇంత ఉండే ఈ పండుకుందాం రా అని మా చిన్నమ్మను దర్ర అయితే ఖరాబ్ చేసు అంట. దండం పెడతా కొడక వద్దు, నేను నీ కన్న బిడ్డ తల్లిను, నాకు ఎట్లా చేస్తావురా నీ దండం పెడతా అని ఉరికిపోయిందంట. అట్లా చేస్తాడు సార్ వాడు, మంచిగుండాడు. మా అమ్మ అయితే నాకు ఉండాలి గాని మా చిన్నమ్మనే అట్లా చేసిండు. మొత్తం అందరినీ ఖరాబ్ చేసిండు సార్, మొత్తం ఖరాబ్ చేసిండు. మొత్తం చెల్లెలను కూడా వదిలిపెట్టాలి, సొంతం తోడ పుట్టిన చెల్లెలు కూడా ఖరాబ్ చేసిండు.